సమాజంలో ఉన్నత విధితో అపారమైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, యువత తమకు నచ్చిన రంగాల్లో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. విశాఖపట్నం అక్కయ్యపాలెం జంక్షన్లోని తన కార్యాలయంలో 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన జర్నలిస్టుల పిల్లలకు విద్యా ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో అనేక మంది విద్యార్థులు అసాధారణ ప్రతిభ ప్రదర్శించారని ఆయన అన్నారు. 10వ తరగతి మార్కులను ఒక మైలురాయిగా తీసుకుని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులకు సూచించారు. కృషి పట్టుదలతో లక్ష్యాలను సాధించవచ్చని ప్రేరణనిచ్చారు. గత ఏడాది సుమారు 132 మంది విద్యార్థులకు విద్యా ప్రోత్సాహకాలు అందించామని, ఈ ఏడాది జూన్లో 100 మందికి పైగా విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. యోగితా బిందు 595 మార్కులతో టాపర్గా నిలిచింది. అలాగే మిగతా అమ్మాయిలు కూడా చక్కగా స్కోర్ చేశారు. అయితే 10వ తరగతి ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని కాకుండా భవిష్యత్తులో మీరందరూ ఉన్నత విద్యాభ్యాసంకి వెళ్తారు కాబట్టి ఇంకా మంచి మార్కులు సాధించాలని, అలాగనే వచ్చిన మార్కులతోనే తక్కువ వచ్చాయని మీరు ఇంకా డిస్సాటిస్ఫైడ్ అవ్వకుండా వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకొని భవిష్యత్తులో మరింతగా రాణించడానికి ఉపయోగపడతాయి మార్కులు. అందుకనే ఈ పిల్లలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈరోజు కేవలం జర్నలిస్టుల పిల్లలు మొత్తం 9 మందిలోకి ఈరోజు 6గురికి ముందుగా సత్కరించి విద్యా ప్రోత్సాహకాలు అందించాం. అలాగే భవిష్యత్తులో కూడా మరికొంతమంది పిల్లలకు కూడా ఈ ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం నెరవేర్చడం జరుగుతుంది. దాదాపు గత ఏడాది 125 మందికి విద్యా ప్రోత్సాహాలు అందజేసాం. అలాగే ఈ ఏడాది కూడా జూన్ 28న అతిపెద్ద ప్రోగ్రాంలోనే పిల్లలందరికీ కూడా ఈ విద్యా ప్రోత్సాహకాలు ఉపకార వేతనాలు అందజేసి వాళ్ళని ప్రోత్సహించడం సంకల్పం.